మరి 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 మీరు నేను ఇమ్మని అడగదు, ఎందుకంటే ఇది మీ ప్రయారిటీ కాదు. ఇందులో కొన్ని మీ ప్రయారిటీ, దానికి కొన్ని పేర్లు మార్చవచ్చు, కొన్ని ఊర్లు మార్చవచ్చు, కొన్ని రూపురేఖలు మార్చవచ్చు, కొన్ని తాలూకు విధానాలు మార్చవచ్చు. ఓకే, ఫైన్. ఇంకా రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తాలూకు ఉంటాయి, దాని ప్రకారం మీరు చేయవచ్చు. కానీ ఎప్పుడు ఇస్తారు? మరి 18,000 కోట్లు ఇచ్చాను కదా ప్రభుత్వం. ఇచ్చినప్పుడు నువ్వు ఈ 6 నెలల్లో పెంచిన 1000 రూపాయలు పెన్షన్ తప్ప ఇచ్చిన ఒక్క సిలిండర్ తాలూకా కొంతమందికి ఇచ్చింది తప్ప ఇంకే స్కీమ్ ఇచ్చావు చెప్పండి? మరి 67 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు కదా. 67 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి దేనికి ఖర్చు పెట్టారు? దేనికి మీరు ఇచ్చారు చెప్పండి? అడుగుతున్నాం. ఓ ప్రతిపక్షంగా ప్రజల తరపుని, ప్రజల గొంతుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. దయచేసి చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది. ఆలోచన చేయండి. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయండి. అది కాదు కదా, సరికాదు కదా. తిరిగి సుమారు 15,000 కోట్ల 485 కోట్ల నుంచి 15,485 కోట్లని విద్యుత్ ఛార్జీల్ని మళ్ళీ అదనంగా వాడు నడ్డి విరిచే రేట్లు మీరు వడ్డిస్తున్నారు. ఏంటి? ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు వచ్చి అమ్మమ్మమ్మ అప్పు చేస్తున్నారు. మరి ఇప్పుడు చేసిన అప్పు ఏం చేస్తారు? మీ స్నోలకి, పౌడర్లకి, మీ సోకులకి, దానికి ఖర్చు పెడుతున్నారా? దేనికి ఖర్చు పెడతారు? ఏమని అడిగితే అప్పుడు చేసిన అప్పుకు వచ్చి మీరు వచ్చి ఇదిగా ఎస్, అంతకుముందు కూడా అప్పు ఉంది కదా. అంతకుముందు కూడా 2019 సంవత్సరంలో మేము అది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ 3,90,000 కోట్లు అప్పు ఉంది. లక్ష 30,000 కోట్ల నుంచి 3,90,000 2,60,000 కోట్లు అదనంగా మీరు అప్పు చేశారు. దాన్ని 7,10,000 కోట్లు అయింది. దాంట్లో 2,70,000 కోట్ల రూపాయలని 2,70,000 కోట్ల రూపాయల డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశారు ఈ 4 లక్షల్లోనూ. వాస్తవం కదా? అందుకే కదా ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగింది. అందుకే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. అందుకే కదా మార్కెట్లో కలకల ఆడేది సాయంత్రం అయితేప్పటికి. మరి ఇప్పుడు ఎందుకు ఇవాళ పేపర్లు చూసాం, నిన్న పేపర్లు చూసాం, నెట్లోకి వెళ్తే చూస్తున్నాం. జిఎస్టీ 10% తగ్గిందంటున్నారు, ఆదాయం తగ్గిందంటున్నారు. మాకే బాధ అనిపిస్తుంది. రాష్ట్రం ఆదాయం తగ్గడం వల్ల మేము ఏదో చక్కలు గుర్తుకోవట్లే. అయ్యో ఏమవుతుంది, ఎలాగా ఈ ముందుకెళ్తుంది, ఎలా కాలం గడుస్తుంది, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుంది కదా, ఏమవుతుంది అని మేము ఆందోళన చెందుతున్నాం. అంతేగాని మంచి పని అయింది ఈ ప్రభుత్వానికి అని మేము అనుకోవట్లే. అనుకుంటే అది పొరపాటు. ఆందోళన చెందుతున్నాం ఆదాయం తగ్గిపోతుందని చెప్పి. ఆలోచించండి. అసలు ప్రభుత్వానికి ఒక విధానము, ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక లేదు. ప్రభుత్వం మీద, కింద అధికారుల మీద పట్టు లేదు, ఒక ఆలోచన నాకేది కనిపించట్లే. నేను ఎవరినో విమర్శిస్తానని కాదు, ఎవరినో వేరే చూపెడతానని కాదు. దయచేసి ఆలోచించేయండి. ఎక్కడ ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళు వచ్చి అక్కడెక్కడో కొట్టుకుంటారు. కొట్టుకోవడం ఏంటి? ఒక కాలువ గురించో, ఒక రోడ్డు గురించో, ఒక దీని గురించో కాదు. నాకు సగం, నీకు పోయే రేటు నాకు సగం, దాని గురించి కొట్టుకోవడం ఏంటి? నాన్ సెన్స్. అది బహిరంగంగా దానికి వచ్చి ముఖ్యమంత్రి గారు పంచాయతీ ఏంటి? ఎవరో ఒకరు యాక్షన్ తీసుకోవాలి. భయం రావాలి, భక్తి రావాలా? భక్తి అని ఉండాలా, భయం అని ఉండాలి, గౌరవం ఉండాలి. ఏది లేకపోతే అనగా నూతన మద్యం విధానం తెచ్చారు. ఓకే,
ఎవరి పాలసీ వాళ్ళది, నేను కాదను. ఎప్పుడు బహిరంగంగా బెల్ట్ షాపుల్లో ఆక్షన్ ఇస్తుంటే ఎక్కడో సీక్రెట్గా 1, 6 ఎప్పుడో జరుగుతుండేవి, మా దృష్టికి వస్తే దెబ్బలు ఇప్పుడు అడగ కాదు, బహిరంగంగా ఆక్షన్ ఇస్తుంటే చెప్పుకుంటే సిగ్గు. కానీ ఇది ఇన్ని తర్వాత మా అధికారులు అలాగే ప్రభుత్వ పెద్దలు ఏం ఆలోచన చేయండి. మా జిల్లాలో ఒక ఊరిలో ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వైన్ షాప్ తాలూకు టైమింగ్, ఇది అమ్మడం, ఓకే ఫైన్. ఆ మిగతా సమయం ఏదైతే ఉంటుందో ఆ ఒక్క ఊరిలో ఆ 9 నుంచి మళ్ళీ ఉదయం 9 వరకు బెల్ట్ షాప్ అమ్ముకోవడానికి 50 లక్షలకి ఆక్షన్ వేసారండి. ఊర్లో 50 లక్షలకి వేసారండి ఆక్షన్. చెప్పుకుంటే ఎంత సిగ్గండి. పబ్లిక్గా అధికారులకి ప్రజాప్రతినిధికి తెలిసి ఏం చెప్పుకోవాలా అర్థం అవ్వట్లేదు. ఎవరి మీద ఆపాదించలేదు నేను, అంటే భయం లేదు, ప్రభుత్వ విధానం మీద ఆలోచన లేదు, అమ్మో తప్పు చేస్తే ఒప్పుకోరా అనే ఒక ఇది లేదు. ప్రభుత్వ విధానాలు పెడుతుంటే ఎక్కడెక్కడో డివిజన్ జరుగుతుంటే 1, 2, 3 అలా 1, 2, 3 పబ్లిక్గా ఓపెన్గా జరుగుతుంటే నేను చెప్తున్నవి ఏదో మాకు సానుభూతిగా ఉన్న ఏ సాక్షి పత్రికో లేకపోతే ఇంకొక పత్రికో కాదు, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో వస్తున్న కథనాలనే చెప్తున్నాను. ఈనాడులో వస్తున్న కథనాలనే నేను చెప్తున్నాను. తప్పు కదా, ఆలోచన చేయండి. ఇది ఎక్కడైనా మనం చూసామా, ఎప్పుడైనా చూసామా? ఎవరి మీద చర్య తీసుకున్నారా? ఏ ఒక్కరి మీద కనిపించిందా చర్య? చెప్తే తప్పలేదు లే.